కేఎల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను ఏపీ హోంమంత్రి తానేటి వనిత విడుదల చేశారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించడం హర్షణీయమన్నారు మంత్రి వనిత. మెరిట్ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలని మంత్రి కోరారు. ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కల్పించేందుకు కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 3 దశలుగా పరీక్షలు నిర్వహిస్తోందని యూనివర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ వెల్లడించారు. కేఎల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక యూనివర్సిటీగా పేరుగాంచింది. మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరికీ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం, వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అనేది మరి ఏ యూనివర్సిటీలో కూడా నేను ఇది వినలేదు. చాలా శుభపరిణామం. ఇండియా వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. సో ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవాళ మన మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలందరికీ కూడా మార్క్స్తో పాటు ర్యాంక్స్ కూడా వస్తాయి. సో వీటిలో పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ ఛాన్స్గా వాళ్ళకి బెటర్మెంట్గా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కేఎల్ ఫేజ్ 2 అనేది జరుగుతుంది.